ఓకే. చాలా మంది కొత్తగా వచ్చిన ఉన్నారు సార్. సార్ ఒకటే విషయం సార్, ఈరోజు నేను సక్సెస్ అయిన కారణం ఏంటంటే సార్, వాస్తవంగా ఈరోజు నేను నా పేరు వచ్చి షేక్ బాబుల్, ఆంధ్ర టైగర్ అంటారు. ఇప్పుడు మీ అందరికి చాలా మీకే తెలియదు కదా సార్, ఇండియా వైడ్ నా పేరు కంటే నా బిరుదే ఎక్కువ వినిపిస్తుంది సార్. ఎండి గారు సార్ కూడా ఏం టైగర్ అంటారు సార్. అంటే ఇక్కడ నేను వాస్తవం సార్, నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ బీఈడి ఎంఏ చేశాను. తర్వాత వచ్చే పై చదువు పరం పరిస్థితుల్లో ఈరోజు నేను ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కానిస్టేబుల్ రావడం జరిగింది. కానిస్టేబుల్గా 15 సంవత్సరాలు సర్వీస్ చేశా, జాబ్ చేసుకుంటా ఉన్నా. కానీ వాస్తవంగా నాకు వచ్చే శాలరీ నా ఫ్యామిలీ హ్యాపీ జరిగిపోతుంది సార్, ఎక్కడ ప్రాబ్లం లేకుండా జరిగిపోయింది. కాకపోతే ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి. నేను వాస్తవంగా నాకు మార్కెటింగ్ అనుభవమే లేదు సార్. ఇక్కడ కూర్చున్న చాలా మిత్రులందరికీ ఏదో ఒక దాంట్లో అనుభవం ఉంది, ఏదో ఒకటి రియల్ ఎస్టేట్ ఎల్ఐసి ఏదో ఒకటి తర్వాత మార్కెటింగ్ చేస్తున్నారు. కానీ నాకు మార్కెటింగ్ అనుభవం లేకపోయినా కానీ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చింది మై గ్రేట్ అప్లైనర్ సుబ్బారావు సార్ గారు సార్. ఎందుకంటే మనం చేయి పట్టుకొని అవకాశం ఇచ్చిన వ్యక్తే మనకి దైవంతో సమానం. అలా ఈరోజు నాకు ఒక పాంప్లెట్ నిన్న చూపించండి, ఆ పాంప్లెట్ సార్ పెట్టడం వల్ల దాన్ని చూసి నేను ఎంటర్ అయ్యా. కానీ నేను ఇక్కడ మీలాగా వచ్చి మాల్ చాలా మంది ప్లాన్ చెప్తే ఉంటారు సార్. నేను జస్ట్ నాకు పాంప్లెట్ పెట్టి ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎంటర్ అయిపోయినా. కమిట్మెంట్స్ నాకంటే అర్థమైపోయింది, ఈ కంపెనీలో ఫ్యూచర్ ఉంది, ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అని ఎంటర్ అయ్యా. అది నాకు 3 నెలల దాకా ఏం తెలియదు సార్. మా సార్ అనేవాడు ఇతను అసలుకి ఉపయోగపడతారా, దీంట్లో సక్సెస్ అవుతారా అని అనుకున్నాడు. అటువంటి పర్సన్ నేను. అయితే నన్ను ఎవరో మార్చలేదు సార్, నన్ను నేనే మలుచుకున్నా. ఎందుకంటే నేను ఒకటి ఆలోచించాను, నాకు ఎటువంటి బిజినెస్ అయ్యే అవకాశం లేదు బయట. కానీ దీంట్లో నేను కానీ శ్రద్ధగా పెడితే మైండ్ సెట్ నన్ను నేను మార్చుకున్నా. అలా నేను ప్లాన్ చెప్పడం కానీ అలా చెప్పడం స్టెప్ బై స్టెప్ సార్, 1 by 1 అన్ని నేర్చుకుంటూ ఈరోజు జాబ్ చేసుకుంటూ పార్ట్-టైంగానే చేస్తున్నా. ఈరోజు ఈ జాబ్ చేసుకుంటూ నేను ఒక్క వ్యక్తినే వచ్చిన పర్సన్ ఈరోజు 4000 మంది టీం ఇచ్చే సార్కి. అంటే ఒక్క వ్యక్తి ఇంత టీంని తీసుకొచ్చాడంటే దాని వెనకాల ఎంత కష్టం ఉందో ఒకసారి ఆలోచించి. మన వాళ్ళు చాలా మంది ఏంటంటే ఎంటర్ అవ్వగానే నీకు ఐడియాలు రావాలంటే రావు సార్. 3 నెలలు మాకు ఐడియాలు లేవు, ఏమి లేవు. మేము స్టార్టింగ్లో చేసినప్పుడు షోరూమ్ లేవు, బండులు లేవు, అప్లైనర్స్ లేవు. ఎక్కడ దాస్ సార్ మనోహర్ సార్ పై ఎక్కడ ఉండేవాళ్ళు. మా సుబ్బరాజు సార్ మేము ఎర్రటి ఎండలో బండి వేసుకుని తిరిగినా కానీ ఒక ఐడియా వచ్చేది కాదు. కాకపోతే ఎందుకంటే ఆ టైంలో జనాలు అవేర్నెస్ లేదు. అయినా కానీ మేము నిరుత్సాహపడలేదు సార్. ఇది ఫ్యూచర్ బిజినెస్ అని చెప్పి నిలబడ్డాము. అలా అంచెలంచెలు ఈరోజు 26 months అవుతుంది సార్. ఒక్క వ్యక్తి వచ్చిన పర్సన్ ఈరోజు 9 రాష్ట్రాల్లో టీం ఏర్పాటు చేశా. అలా ఈరోజు 26 నెలల్లో 90 లక్షలు తీసుకున్నాను సార్. నేను నా లైఫ్ జాబ్ రిటైర్ అయినా కానీ నాకు అంత ఇన్కమ్ రాదు. కేవలం 2 సంవత్సరాల్లో నేను తీసుకున్నా. ఇప్పుడు నేను తీసుకోవడం కాదు, నా డౌన్ లైన్లో నెలకు 1 లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళు దగ్గర ఒక 10-20 మంది ఉన్నారు సార్. అంటే 1 లక్ష రూపాయలు శాలరీ ఇవ్వగలిగిన స్థాయికి వెళ్ళామంటే దీంట్లో అంత దమ్ము ఉంది సార్. అంతే సిస్టమ్ ఉన్నారు సార్. నేను చెప్పాను కదా, మనం ఏది కూడా ప్రతిరోజు తెలుసుకుంటున్నాలా, నిత్య విద్యార్థి ఉండాలా. నా సగం సక్సెస్లో నేను ఫిజికల్ మీటింగ్, ఎక్కడ ఫిజికల్ మీటింగ్లో ఉన్నా ఏ మీటింగ్ నేను ఇస్తాను. అదే కాకుండా నా సగం సక్సెస్లో జూమ్ మీటింగ్ సార్. నేను జూమ్ మీటింగ్లోనే సగం సక్సెస్ అయ్యా. సబ్జెక్ట్ క్లాసిఫై చేశా, ప్రతి విషయాన్ని నేను తెలుసుకున్నా. ఈరోజు కంపెనీలో ఉన్న ప్రతి అప్డేట్ నా దగ్గర ఉందంటే నేను ఎవ్రీడే జూమ్లో ఉంటాను. కావాలంటే మీరు గమనించండి, నేను ప్రతి జూమ్ ఇట్లా చేసుకుంటా. ఎందుకంటే ఎవ్రీ చిన్న పాయింట్ అయినా కానీ నేను తెలుసుకుంటా. అదే నా సక్సెస్ కారణం సార్. అలా ఈరోజు అలా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే మైండ్ సెట్. నన్ను నేను మార్చుకున్నా. నా విధంగానే పోవాలని కింద వాళ్ళు కూడా తీసుకొని పోతున్నా సార్. ఆ విధంగా ఎవరైతే కమిట్మెంట్తో స్టెబిలిటీగా నిలకడగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆ విధంగా మేము ఈరోజు సక్సెస్ అయ్యాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళకైతే ఈజీ సార్. మీ దగ్గర షోరూమ్లు కనిపిస్తున్నాయి, బండ్లు కనిపిస్తున్నాయి. మనకి ఆల్ఫా బైక్ రీసెంట్గా అప్డేట్ అయింది, డైలీ పేమెంట్స్ వస్తున్నాయి. తర్వాత జనాల్లో అవేర్నెస్ వచ్చింది, గవర్నమెంటే సపోర్ట్ చేస్తుంది. గత మనం ఒక నెల క్రితం మనకి ఒక 3-4 రోజులు పెట్రోల్ డీజిల్ బాగా ఇబ్బంది అయ్యేతలకి జనాల్లో అస్తవ్యస్తం అయిపోయారు. అటువంటి పరిస్థితులు వస్తారని ఈరోజు జనాలు కాదు, గవర్నమెంట్ సైతమే దిగొచ్చి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడమంటుంది. ఈరోజు మన ఏడిఎంఎస్ కంపెనీ అద్భుతమైన అవకాశం ఇచ్చింది సార్. ఇటువంటి కంపెనీలో నేను ఉన్నందుకు నేను గర్వపడుతూ, నేను నా సక్సెస్ అవ్వడానికి కారణం కూడా నేను నా కమిట్మెంట్తోనే ముందుకెళ్తున్నా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం నన్ను మించింది లేదు సార్. ఒకసారి నేను అనేది, మనం ఏదైనా అవ్వాలి అనుకుంటే ఊరికే గోల్ పెట్టుకుని అవుటే అవ్వాలి సార్. దానికి తగిన
కృషి చేయాలి సార్. కృషి మన పట్టుదల ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు మాకు 2 years పట్టింది సార్. ఇప్పుడు 1 year లో కూడా మీరు సక్సెస్ సాధించవచ్చు, మా స్థాయికి రావచ్చు. కానీ కమిట్మెంట్ సార్, నిలకడైన ఉన్నారా ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గ్రేట్ మోటివేటర్ లేదండి మన నందకిషోర్ సార్ గారికి, మనం పిలవగానే మనకు డేట్ అపాయింట్మెంట్ ఇచ్చి సారు ఇంత ఈరోజు ఫుల్ డే సెషన్ ఇవ్వడం, లీడర్స్ అందరికీ మంచి సెషన్ ఇవ్వడం జరిగింది సార్. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు సార్కి ఎస్పెషల్లీ ధన్యవాదాలు సార్. సార్ ఇంకో విషయం సార్, ఇక్కడ మనకి మన సార్ వచ్చేసి